సువార్త ప్రకటించని ఎడల నాకు మరి ఇంకా తెలియని వారికి తెలియచేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ప్రతి కుటుంబానికి కూడా ప్రభువు దీవెనకరముగా జరిగించును గాక, ఆశీర్వాదకరముగా దేవుడు జరిగించును గాక. ఇప్పుడు మనమున్నది సంతోషకరమైన దినాలలో ఉన్నాం. ఆమేన్. ఎక్కడున్నామా? సంతోషకరమైన దినాలు అంటే పండుగ దినాలు. ఒక పండుగ పూర్తయింది, మరొక పండుగలో మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ పండుగల కొరకు మన బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఏంటంటే పండుగ. ఏంటంటే పండుగ. కొందరైతే కొత్త బట్టలు కానీ కట్టుకోకపోతే, పిండి వంట కానీ చేయకపోతే బ్రతకమేమో, చచ్చిపోతామేమో అన్న బాధతో కూడా ఓకే ఏదో దాని కొరకే ఆలోచిస్తూ ఇంట్లో ఆర్థిక పరిస్థితులున్న అర్థము చేసుకోకుండా ఒక జలగవలే ఒక పట్టుకుంటే ఏం చేస్తుంది? అమ్మ నాకు బాగాలేదు, నాకు రక్తం తక్కువ ఉందన్న జలకి ఏమన్నా జాలి ఉంటుందా? తప్పనిసరిగా అది నేను తప్పనిసరిగా పీల్చేస్తానని అలాంటి జలగవలే పీల్చుకుని పండుగ చేసుకుంటాం అవసరమా? లేదు లేదు, చేసుకోవాలి. యేసు ప్రభు కల్లోకి వచ్చి చెప్పినట్లు, నువ్వు ఎట్లయినా నీ భర్తను, లేకపోతే నీ తల్లిదండ్రులను, లేకపోతే నీ భార్యను జలగ పీల్చినట్టు, రక్తం పీల్చి నువ్వు పండుగ చేయాలని చెప్పినట్లు చేస్తున్నారు కొందరు. దేవునికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది వీళ్ళకి వాక్యము తెలియదు. వీళ్ళకి ఏం తెలియదు? వాక్యము తెలియదు. వాక్యము తెలిసిన వారికి నిత్యము పండుగే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పుట్టినరోజు. ఎవరు పుట్టినరోజమ్మా? దేవుడు పుట్టినరోజు. నా పుట్టినరోజుకి మీకు ఇష్టమైన వంట చేసుకుంటే ఉపయోగం ఏముంది? బట్టలు నాకు అని నా పేరు చెప్పుకొని మీకు నచ్చిన బట్టలు కొనుక్కుంటే ఉపయోగం లేదని చెప్పాను. అయితే ఈ పండుగ సందర్భముగా ప్రభువు చెప్తున్నాడు, నీవు ఒక కొంపకి పోవద్దు. నీవు చెప్పాలి, నీవు ఒక కొంపకి పోవద్దు అని చెప్తున్నాడు. ప్రభు మాట మేము వింటాం. ప్రభు వెళ్ళొద్దన్న ఆ కొంపకి ఇక మీదట మేము పోకుండా ఉంటాము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారా హల్లెలూయా అని గట్టిగా? నేను చెప్పను అమ్మ పలానా అక్కోళ్ళ ఇంటికి మీరు వెళ్ళొద్దు, లేకపోతే పలానా చెల్లోళ్ళ ఇంటికి మీరు వెళ్ళొద్దని నేను చెప్పడం కాదు. వాక్య ఆధారముతో ప్రభు చెప్తున్నాడు, ఆ కొంపకి నువ్వు పోవద్దు. ఆ కొంపకి, ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశాలకు పోవద్దు. పోకుండా ఎంతసేపు ఉండాలి అన్న బుద్ధి నీలో ఉంటే సాతాను నిన్నేలుబడి చేస్తుంది. సాతాను నీలో నివసిస్తూ ఉంది. ఆ విషయాలు ఈ యొక్క 3 దినాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12 వాక్యాన్ని చదువుకుందాం. వాక్యము వైపు చూడండి. అమ్మ ఎవరి వైపు చూడాలి? వాక్యము వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని. ఎక్కడికి వెళ్ళొద్దని? హేరోదు నొద్దకు వెళ్ళవద్దని. హేరోదు నొద్దకు వెళ్ళవద్దని
స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై దేవుని చేత బోధించబడిన వారై వారు మరి యొక్క మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్ర. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నారు, విశ్వాసులము అని చెప్తూ ఉన్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రభు బల్లారాధన తీసుకుంటున్నారు, మేము భక్తులం అని చెప్తున్నారు. ఓహో, నేను పాట బాగా పాడుతానని చెప్తున్నారు, ఇదిగో నేను పరిచర్య బాగా చేస్తానని చెప్తున్నారు, ఇదిగో నా ఎంత భక్తిపరుడు మరొకడు లేడు అని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఆరాధన ముగించిన తరువాత, వాక్యం వినిన తరువాత, యేసయ్యను పూజించిన తరువాత, యేసయ్యను ఆరాధన చేసిన తరువాత, రేయ్ ఎక్కడకు మీ పోక? ఏ స్థలానికి మీరు వెళుతున్నారు? ఎవరికి సమీపస్తులుగా మీరు వెళుతున్నారు? నీ పాదములు ఎటువైపు వెళుతున్నాయి అంటే వారు అంటున్నారు, అయ్యా ఏ రోజు మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడో, మాకు ఆహ్వానం ఉంది, మాకు అపాయింట్మెంట్ ఉంది, మేము వెళుతున్నాము, అతడు రాజు, మేము కానీ ఆ స్థలానికి వెళితే మాకు రాజ్య మర్యాదలు అక్కడ జరుగుతాయి. ఏం జరుగుతాయమ్మా? రాజ్య మర్యాదలు మాకు జరుగుతాయి. మేము ఏ రోజు మమ్మల్ని పిలిచాడో మేము వెళుతున్నామని వాళ్ళు వెళుతూ ఉంటే ప్రభు వారితో చెప్తున్నాడు, మీరు జ్ఞానులైతే, ఎవరైతే? మీరు ఏ రోజుకు సమీపస్తులుగా వెళ్ళరు. మీరు జ్ఞానులైతే ఆ గడప తొక్కరు. మీరు జ్ఞానులైతే ఆ ప్రాంతానికి వెళ్ళరు. మీరు జ్ఞానులైతే ప్రభువు మీకు ఇచ్చిన ప్రాంతానికి, ప్రభువు నీకు ఇచ్చిన గృహానికే నువ్వు వెళతావు, అక్కడికి నీవు పోవు, అక్కడికి నీవు పోవు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ పూట ఈ జ్ఞానులకు మాత్రమే కాదు, ఈ వాక్యము ద్వారా ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మదేవుడు ఈ పూట తెలియచేస్తున్నాడు. ఈ స్థలానికి యొక్క ఉపవాస ప్రార్థన ప్రారంభ దినములో చేరి వచ్చిన నీకు తెలియచేస్తున్నాడు. దూర ప్రాంతము నుండి ఈ లైవ్ని వీక్షిస్తున్న వారికి తెలియచేస్తున్నాడు. నా ప్రభువు నీతో చెప్తున్న మాట, నువ్వు ఏ రోజు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు? ఏ రోజు దగ్గరకు నీవు, ఆ కొంపకు నీవు, ఆ ప్రాంతానికి నీవు, ఆ స్థలానికి నీవు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్నో పండుగలు చేస్తూ ఉన్నావు. నీవు మారు మనసు పొందిన దినాల నుండి, నీవు రక్షణ పొందిన దినాల నుంచి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన దినాల నుంచి ఎన్నో క్రిస్మస్ పండుగలు చేస్తున్నావు. అయినా నీ జీవితంలో నా ప్రభువు పోవద్దన్న కొంపకు పోతూనే, నా ప్రభువు వెళ్ళొద్దన్న స్థలానికి వెళుతూనే, నీకున్న గృహాన్ని విడిచి, నీకున్న దానిని విడిచి వెళ్ళొద్దు అని చెప్పిన చోటకే నువ్వు వెళుతున్నావు. కాబట్టి నీ జీవితంలో ఇంకా రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. నీ జీవితంలో ఇంకా సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి. నీ బ్రతుకులు ఇంకా అప్పులు ఏలుబడి చేస్తున్నాయి. నీ బ్రతుకులు ఇంకా శాంతి సమాధానము లేక సంవత్సరాలు జరుగుతున్నా, పండుగలు చేస్తూ ఉన్నా, కొత్త బట్టలు కొంటున్నా, పిండి వంటలు వండుతున్నా, నీ బ్రతుకులో నెమ్మది లేకపోవటానికి గల కారణం, నా ప్రభువు నువ్వు వెళ్ళొద్దు అన్న స్థలానికి నువ్వు వెళ్ళుచున్నావు కనుకే నీ జీవితంలో నాశనం వైపు నడుస్తుంది. దేని వైపు నడుస్తుంది? నాశనం వైపే నడుస్తుంది. ఇంకా ఆర్థిక పరిస్థితుల్లోనే, ఇంకా సమస్యల్లోనే నీ బ్రతుకు కొనసాగుతుంది. నా ప్రభు ఈ వెళ్ళొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా?
వెళ్ళొద్దు అని చెప్పాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడికి కానీ నువ్వు వెళితే నీకు జరిగేది రాజ్య మర్యాదలు. చెప్పాలమ్మా, నీకు జరిగేది రాజుగారు పిలిచాడు. రాజుగారు పిలిచాడు. ఇక రాజుగారు పిలిస్తే ఇక ఆ స్థలానికి వెళితే ఎంత మర్యాదలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పూట ఈ వాక్యాన్ని మనము లోతుగా ధ్యానం చేద్దాం. ఎందుకు ప్రభువు పోవద్దు అన్నాడు? ప్రభువు పోవద్దు అంటే దానికి కారణం ఉంటుంది. దానికి ఏముంటుందమ్మా? కారణము ఉంటుంది. రేయ్ తినొద్దు అంటే దానికి కారణం ఉంది. నేను తింటాను అంటే అనుభవించేది నువ్వే. దేవునికి స్తోత్రం. కడుపు నొప్పి ఎవరికి వస్తుంది అమ్మా? అధికముగా తినొద్దన్న పప్పులు తిన్నవారికే కడుపు నొప్పి. వారు అనుభవించాలి తప్ప పక్కవారు ఏమి అనుభవించవసరం లేదు కదా. వారి కడుపు నొప్పి వారే అనుభవించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళవద్దు అన్నాడు? దానికి కారణము లేకుండా ప్రభు చెప్పడు కదా. కారణము లేకుండా ప్రభు చెప్పడు. మత్తయి సువార్త 2:3 ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2:3 ధ్యానం చేసుకుందాం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలు తల్లి, దేవునికి స్తోత్రం. వారు ఒక వార్త విన్నారు, ఒక న్యూస్ చదివారు. న్యూస్ చదివితే ఆ వార్త తెలిసిన వారందరూ కూడా ఏమైపోయారు? ఏ రోజు కలవరపడ్డారు. ఏ రోజుతో ఉన్నవారు కూడా కలవరపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి 12 గంటలకు కొందరు సేవకులు కేరళ ఒక వివాహానికి వెళ్తూ ఉన్నారు. నన్ను కూడా బలవంతం చేసి రమ్మన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నన్ను ఇక్కడ ఏం చేశాడు అమ్మా? ప్రభు నన్ను ఇక్కడ ఏం చేశాడు చెప్పాలి. ఏం చేశాడు చెప్పాలి. ఇస్సాకుని దేవుడు ఏమన్నాడంటే బలిమ్మన్నాడు. బలిమ్మంటే పేగు కోసాడు పడేయటమే. ఇక్కడ ఎక్కడికి వాడు ఎక్కడికే ఇంక కోసి పడేస్తే ఎక్కడ పోతాడు. అట్లాగా ప్రభు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలు అయ్యా, నేను రాలేనని వాళ్ళను ఒక 11:30, 12 వరకు బస్ స్టాండ్లోనే ఉండి వాళ్ళని బస్సు ఎక్కించడం జరిగింది. ఈ లోపల ఫోను ఆన్ చేస్తే ఒక పిడుగు లాంటి వార్త ఏమిటంటే, ఒక గొప్ప నాయకుడు, మన మాజీ ప్రధాని కన్ను మూశారు. ఇక నేను చూసి వాళ్ళందరితో చెప్పేసరికి అందరం కూడా బాధపడ్డాం. ఎందుకనంటే మంచి ప్రధాని అమ్మ ఎవరు చెప్పాలి. మంచి ప్రధాని చెప్పండి. అంటే ఇప్పుడున్న వ్యక్తి చెడ్డ ప్రధాననేగా, అంతే కదా? అవును. ఎందుకని ఆ మాటకు నేను అంగీకరిస్తున్నానంటే, ఆయన భారతదేశాన్ని ఏలుబడి చేసినంతసేపు కూడా ఏ సమస్య లేదు. ఇప్పుడు హిందూ సహోదరులు అంటున్నారు హిందూ మతం ప్రమాదములో ఉందని ఇప్పుడు అంటున్నారు. అయితే మన దేశాన్ని ఏలుబడి చేస్తే ప్రధాని మంచోడైతే హిందూ దేశంలో ఉన్న హిందూ మతం ఎందుకు ప్రమాదంలో ఉంటుంది? అయితే ఇప్పుడు రాత్రి మరణించిన మరి ఆ ప్రధాని ఏలుబడి చేసినంత కాలము కూడా ఎవరు ఆ మాట చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అయితే మనకు వినిపించే వార్తలు, కొన్ని వార్తలు బాధను కలగచేస్తాయి, కొన్ని వార్తలు సంతోషాన్ని కలగచేస్తాయి.
కొన్ని వార్తలు సంతోషాన్ని కలగచేస్తాయి. ఇప్పుడు ఏ రోజు కలవరపడిపోతున్నాడు, ఏ రోజుతో ఉన్నవారందరూ కూడా ఏమైపోతున్నారు? కలవరపడిపోతున్నారు. ఎందుకని నా ప్రభు నిన్ను ఆ కొంపకి పోవద్దు అన్నాడంటే, నువ్వు కూడా కలవరపడతావు. అక్కడికి వెళ్తే నువ్వు కూడా ఏమైపోతావు? అక్కడికి వెళ్తే అతను కలవరపడుతున్నాడు. అతనితో ఉన్న వాళ్ళందరినీ గందరగోళం చేసేస్తున్నాడు. అతనితో ఉన్న వాళ్ళందరినీ కూడా, కొందరికి వాళ్ళ బ్రతుకులో సమాధానం ఉండదో, ఇక వాళ్ళతో ఉన్న వాళ్ళని కూడా కలవరానికి గురి చేసేస్తారు. అందుకే నా ప్రభు ఆ కొంపకి పోవద్దు, ఆ దిక్కుకి పోవద్దు, ఆ ప్రాంతానికి పోవద్దు. ఇంతకీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి ఆ వార్త మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమిటి ఆ వార్త? ఏ వార్తని కలవరపడుతున్నాడు, ఏ వార్తని బాధపడుతున్నాడు, ఏ వార్తని కలవరాలకు ఆ వ్యక్తి గురైపోయాడు అన్న విషయాలు మనము తెలుసుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా చదవాలి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా అమ్మా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు. అమ్మా, లూకాసు సువార్త 2వ అధ్యాయము 30వ వాక్యం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అమ్మా, 2వ అధ్యాయం 10వ వాక్యం చదువు తల్లి. అయితే ఆ దూత, భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ చెప్పాలి. అందరూ కలిసి చెప్పాలి. ఇది ప్రజలందరికీ అందరూ కలిసి చెప్పండి. కలుగబోవు ప్రజలందరికీ చెప్పండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభ వర్తమానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మగ బిడ్డ పుట్టిన తర్వాత మరొక బిడ్డ పుడితే ముందు పుట్టిన వ్యక్తి బాధతోనే ఉంటున్నాడు. ఎందుకంటే నా ఆస్తి 2 ముక్కలు అయిపోతుంది. నా ఆస్తి ఏమైపోతుంది? ఏదో ఫస్ట్లో బాధ లేదు అన్నట్లు ఉన్నా, మరి ఎదిగిన తరువాత కత్తులు పట్టుకొని నరిగి సంపుకునే పరిస్థితులు నేటి దినాన ఉన్నాయి. ఒక బిడ్డ పుడితే ఆ తల్లిదండ్రులకు సంతోషం. ఎవరికి సంతోషం అమ్మా? చూసిన వాళ్ళు అని నవ్వినట్టుంటారు, కానీ మూతిప్పుతారు. ఏం చేస్తారమ్మా? పుట్టిందా పిల్ల? నా ప్రియ దేవుని బిడ్డలేరా, అంటే మానవ జాతి కదా. ఏ జాతి అమ్మమ్మ? ఏ జాతి? మానవ జాతి. కానీ ఇక్కడ ఈ బాలుడు జన్మించుట ద్వారా ఇది ఒక తల్లిదండ్రులకు మాత్రమే కాదు, వారి తోబుట్టులకు మాత్రమే కాదు, వారి రక్త సంబంధులకు మాత్రమే కాదు, ఆ సంఘ సభ్యులకు మాత్రమే కాదు, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా, అంటే ఇక్కడ బహువచనం, మహా సంతోషకరమైన శుభవర్తమానము. చెప్పాలి. కొద్దిగా మీరు నిద్రపోతున్నారో వాక్యం వింటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు వాక్యం వినే వాళ్ళైతే నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. కొద్దిగా సౌండ్. మహా సంతోషకరమైన శుభవర్తమానము ప్రజలందరికీ. ఇలాంటి వర్తమానము వింటే ప్రజలందరూ సంతోషిస్తున్నారు. అన్ని దేశాలలో ఉన్న ప్రజలు సంతోషిస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు సంతోషిస్తున్నారు. ఈ పూట ప్రియ దేవుని బిడ్డలారా, భూమి ఎంత దూరం ఉందో, ప్రపంచము ఎంత ఎలుపుందో, మానవ జాతి ఎక్కడెక్కడ ఉన్నారో అంతరిక్షములో కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆనందము, ఈ పండుగ జరుగుతూనే ఉంది. ఆమేన్. ఏమవుతుందమ్మా?
జరుగుతూనే ఉంది. కానీ ఏరోదు కొంపలో, ఎక్కడమ్మా? ఏరోదు ఉన్న స్థలములో, ఏరోదు ఉన్న గ్రామములో, ఏరోదు ఉన్న ప్రాంతములో సంతోషం ఉందా? నెమ్మది ఉందా అమ్మ? ఆనందం ఉందా? ఏమి లేదో, కలవరాలతో నిండిపోయారు. దేంతో నిండిపోయారు? కలవరాలతో నీ బ్రతుకు నిండాలంటే, కలవరాలతోనే నీ జీవితం కొనసాగాలంటే, నా తండ్రి మాట వినకుండా మరలా ఏరోదు వైపే నీ అడుగులు వేస్తూ ఎదరికి వెళ్ళు. ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానమును విని ఈ సంతోషములో నువ్వు పాలు పొందాలంటే, ఈ ఆనందము నీ జీవితములో, నీ జీవిత దినములన్నీయో, ఒక దినము మాత్రమే కాదు, ఒక నెల మాత్రమే కాదు, ఒక సంవత్సరము మాత్రమే కాదు, నీ బ్రతుకు దినములన్నీ నువ్వు అనుభవించాలి అంటే ఏ రోజు వైపు నీ అడుగులు వేయక ఈ మహా సంతోషకరమైన శుభవర్తమానములో నీవు నిలిచి ఉందువుగాక. ఆమేన్, ఆమేన్. కలవరాలతో కన్నీళ్లతోనే నా బ్రతుకు సాగాలి, అలాగే నా బ్రతుకు సాగాలి, అలాగే నా జీవితం వెళ్ళిపోవాలంటే మరి ఏ రోజు నిన్ను పిలుస్తూ ఉంటాడు, ఏ రోజు నిన్ను ఏం చేస్తుంటాడు? పిలుస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి పోతే సమాధానం ఉండదు. ఏముండదమ్మా? నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. మీరు కొన్ని దగ్గరలకు వెళితే, కొన్ని ప్రాంతాలకు వెళితే, కొన్ని స్థలాలకు వెళితే, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు మీరు తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారమ్మా? కొన్ని నష్టాలు తెచ్చుకుంటారు, కొన్ని నిందలు తెచ్చుకుంటారు, కొన్ని అవమానాలు ఏం చేస్తారమ్మా? తెచ్చుకుంటారు. ఓహో, దేవుని చిత్తము కాదు ఈ స్థలానికి వెళ్ళటం, ఇదిగో దేవుని చిత్తము కాదు ఈ ప్రాంతానికి వెళ్ళటం, దేవుని చిత్తము కాదు ఈ స్థలానికి వెళ్ళటం అని నువ్వు దేవుని చిత్తాన్ని త్వరగా గుర్తించిన వ్యక్తి అయ్యుందువుగాక. ఆమేన్. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయములు నిలవలే కుమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. హల్లెలూయా. ఆయన చిత్తము నా జీవితములో నెరవేర్చబడును గాక. ఆయన చిత్తము నీ జీవితములో నెరవేర్చబడాలంటే నువ్వు ప్రతిరోజు కూడా ఈ పదాన్ని నువ్వు చదువుకోవాలి. ఏంటంటే, ఆ స్థలానికి నిన్ను వెళ్ళొద్దని చెప్పాడు. ఏ రోజు దగ్గరకు నా ప్రభు నిన్ను వెళ్ళవద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఏ రోజునే నా ప్రభు టార్గెట్ చేసి వెళ్ళొద్దు అన్నాడు అంటే, 2:13 మత్తయి సువార్త 2:13 చదువుకుందాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, అమ్మా అక్కడ ఏ రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి. ఇక్కడ ఈ రోజు ఏం చెప్తున్నాడంటే, చిన్నపిల్లలందరిని చంపేయమంటున్నాడు. ఏం చేశాడమ్మా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ముదురు మనుషులు ఉన్నారు. ఏ మనుషులమ్మా? బాగా పండిపోయిన వాళ్ళు. ఎవరమ్మా? పండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవాలతో ఎన్నో కాపురాలు కూల్చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో కాపురాలు
కూల్చేసిన వాళ్ళు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు. నా రాజ్యములో త్రాగుబోతులు బతకనివ్వండి. ఎందుకంటే వాళ్ళు త్రాగితేనే నాకు ఆదాయం, వాళ్ళు త్రాగితేనే ప్రభుత్వం నిలబడుతుంది. వ్యభిచారులు ఉన్నారు, అక్రమాలలో అన్యాయాలలో విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వానికి విరోధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు, రాజద్రోహులు ఉన్నారు, తల్లిదండ్రుల మాటకు లోబడక విచ్చలవిడిగా ప్రవర్తించే యవన బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల మాట వెనక తల్లిదండ్రులను సంతోషపెట్టక విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా? మీరు ప్రవర్తించండి. నా రాజ్యములో మీకు స్వతంత్రం ఉంది. నా రాజ్యములో మీకు త్రాగుబోతులారా, నా రాజ్యంలో మీకు స్వతంత్రత ఉంది. తాగండి. తిరుగుబోతులారా, తిరగండి. వ్యసన పరులారా, మీ వ్యసనాన్ని అత్యధికం చేసేసుకోండి. చిన్న పిల్లలు మాత్రం చంపేయండి. ఎవరిని చంపేయాలి? ఎందుకని ఏ రోజు చిన్న పిల్లలను మాత్రమే చంపమన్నాడు? చిన్న పిల్లలను మాత్రమే చంపమన్నాడు. దానికి కారణం ఉంది. దానికి కారణం ఉంది. అసలు పరలోక రాజ్యానికి ఎవరు పోతారు? పరలోక రాజ్యానికి ఎవరు పోతారు? ప్రభువా, యేసయ్యా, పరలోక రాజ్యానికి అసలు ఎవరు పోతారయ్యా అంటే, నా ప్రభు ఒక విషయాన్ని చెప్పారు. మత్తయి సువార్త 19 అధ్యాయము 14 వాక్యములో 19 అధ్యాయము 14 వాక్యములో ఒక మాట చెప్పారు. ఆయన శిష్యులు తీసుకుని ఆగమ చాలా మంది ముదురులు ఉన్నారు. చాలా మంది అమ్మా, చాలా మంది ముదురులు ఉన్నారు. చాలా మంది అసలు ఎంత ముదురులు అంటే అంతులేని ముదురులు. ఎంత ముదురులు అంటే దొంగతనం చేసిన డబ్బులతో చీరలు కొనుక్కొని మా అమ్మ నాన్న కొనిపెట్టారని చెప్పే ముదురులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. భర్తను మాయ చేసే ముదురులు ఉన్నారు, భార్యను మాయ చేసే ముదురులు ఉన్నారు, తల్లిదండ్రులను కూడా మాయ చేసే యవనస్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నదమ్ములను ద్రోహం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అపజనులను ద్రోహం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, పచ్చటి కాపురాల్ని పీకి పెట్టేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి కాపురాలు? భార్యాభర్తలు సంతోషంగా ఆనందముతో సాగిపోయే కాపురాలను కూడా 2 ముక్కలుగా ఇరిసి పడేసేవాళ్ళు ఉన్నారు. బ్రష్ చేస్తాం కదా, అంతకుముందు ఏం చేసేవాళ్ళు? యాపలతో తోవి ఏం చేస్తాం? ఒక్కసారిగా కలిసి ఉన్నదాన్ని 2 తీసి 6 కూడా ఇరిసి పడేస్తాం. అలాగా కాపురాన్ని చీల్చి విసిరి పడేసే ముదురులు కూడా ఉన్నారు. అందరూ భక్తులాగానే ఉన్నారు. యేసు ఎలా ఉన్నారు? స్తుతి స్తోత్రం అంటున్నారు అంతే. యేసు ప్రభుతో అడుగుతున్నారు, అయ్యా అసలు పరలోక రాజ్యానికి ఎవరు పోతారయ్యా అంటే, నా ప్రభు అక్కడ పసిబిడ్డలు ఉన్నారమ్మా. ఎవరున్నారు? అమ్మమ్మ ఎవరున్నారు? పసిబిడ్డలను చూపించి, ఇలాంటి వారిదే ఆ మాట ఇప్పుడు చదవరు. అది మన సబ్జెక్టు. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. దేవునికి స్తోత్రం. వారి మీద 2 చేతులు పెట్టి వాళ్ళని ఆశీర్వదించాడండి. ఏం చేశాడు? సహజంగా ఒక్క చెయ్యే, కానీ ఇక్కడ 2 చేతులు వారి మీద పెట్టి వాళ్ళని ఆశీర్వదించాడు. తదుపరి వారు ఎవరంటే, పరలోక రాజ్యము. ఏ రాజ్యమమ్మా? వారిదే పరలోక రాజ్యము. ఇలాంటి వారిదని అక్కడ రాసిచ్చినట్టు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘములో 1000 మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. మా సంఘానికి 10,000 మంది వస్తారని చెప్పేవారు ఉన్నారు, 10 మంది వస్తారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ 10,000 మందిలో, ఈ 10 మందిలో కొందరు
చిన్న బిడ్డ స్వభావము కలిగి. ఏ స్వభావము? ముదుర్లు కాదు వాళ్ళు ముదుర్లు కాదు, చిన్న బిడ్డ మనస్సు. ఏ మనస్సు? చిన్న బిడ్డ మనస్సు. చిన్న బిడ్డలు పెడితే తింటూ ఉంటారు, కొడితే ఏడుస్తూ ఉంటారు. పెడితే తింటూ ఉంటారు, కొడితే ఏడుస్తూ ఉంటారు. ఎక్కడ పెడుతుంటే అక్కడ తింటూ ఉంటారు. ఎక్కడ పెడుతుంటే దేవుని బిడ్డలారా, యేసు అన్నగారు ఒక ఇంటికి వెళ్తుంటే ఒక పిల్లోడో మీదకి వచ్చేస్తున్నాడు. ముద్దుగా చక్కగా యేసు అన్నగారికి పెట్టిన దాంట్లో ఒక ముద్ద పెడుతున్నాడు. యేసు అన్నగారికి పెట్టిన దాంట్లో ముద్దు పెడతా ఉంటే వాడు అట్లాగే వచ్చేస్తున్నాడు. అలాగే వచ్చేస్తున్నాడు. ఎక్కువైపోయిందంట. వచ్చేస్తే ఏమైపోతుంది? ఎక్కువైపోతుంది. అయితే వద్దు అని చెప్పలేక ఒక రోజున గుంటూరు మిరపకాయకి ఘాటు ఎక్కువ కదా అమ్మా ఘాటు ఎక్కువైతే ఆ మిరవగాయ వేస్తే ఆ మిరవగాయ కనిపించుకోకుండా, ఇప్పుడు మిరవగాయ కనిపించకుండా శనగపిండి ఎట్ట పోస్తారో, మిరవగాయ కనిపించకుండా అన్నం పూసేసి దానికి పెట్టేసాడు నోట్లు. ఇక ఆడు జీవిత దినాలన్నీ తింటుంటే దగ్గర రాలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నేను పానంటున్నాడంటే, ఇక నేను అన్న పెడతాడు రా వెళ్ళరా అంటే, నేను అన్న దగ్గరికి పోను, నేను అన్న దగ్గరికి ఇక పోను. నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలు. ఎవరమ్మా? చిన్న బిడ్డలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆ చిన్న బిడ్డలు పెడితే తింటా ఉంటారు, పెడితే తింటా ఉంటారు, కొడితే ఏడుస్తూ ఉంటారు. అమ్మ అని బాబు అంటే అమ్మ అంటాడు. ఏమంటాడు? అమ్మ అంటే అమ్మ అంటాడు. నీ అమ్మ అని బాబు అంటే ఆడేమంటాడు? నీ అమ్మ అంటాడు. బాబు ఇదిగో ఈమెను చేసుకుంటావా నువ్వు? చేసుకుంటానంటే నేను చేసుకుంటా అంటాడు. తెలియదు కదా అమ్మా. చిన్న బిడ్డ స్వభావం. ఏ స్వభావం? చిన్న బిడ్డ స్వభావం. దేవునికి స్తోత్రం. కుడి ఎడములకు వ్యత్యాసము తెలియదు, పాపమేదో పుణ్యమేదో తెలియదు. నిష్కలంకమైన మనస్సు, నిర్మలమైన మనస్సు. నిష్కలంకమైన మనస్సు, నిర్మలమైన మనస్సు. దేవునికి స్తోత్రం. ఆ మనస్సు గలవారిని చూసి వీరు పరలోక రాజ్యం వెళతారు. వీళ్ళు పరలోక రాజ్యం వెళతారు. వీళ్ళదే పరలోక రాజ్యం అని ప్రభు చెప్పేసరికి అక్కడ ఏ రోజు చెలరేగిపోయి, రే త్రాగుబోతులు త్రాగనివ్వండి, తిరుగుబోతులు తిరగనివ్వండి, వీళ్ళు ఎట్టాగో పరలోక రాజ్యం పోరు. ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధతలో ఉంటారో, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన భక్తి చేస్తారో, వాళ్ళని పరలోక రాజ్యం పోనీయకోకుండా నిలువున నరికి చంపేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకా తెలిసి నువ్వు భక్తురాలు అయితే, నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే వ్యక్తి అయితే, నా భక్తి నామకార్థపు భక్తి కాదు, నా భక్తి ఆత్మ సంబంధమైన భక్తి అంటే, మరలా నీ అడుగులు ఏ రోజు వైపు పడతాయా? ఏ రోజు ఆ కార్యక్రమాల వైపు పడతాయా? ఏ రోజు ఆలోచనల వైపు పడతాయా? ఏ రోజు ఉన్న స్థలాల వైపు నీ అడుగులు పడతాయా? అక్రమాలలో ఉన్నవారిని వాడు ఏం చేయడు. వాళ్ళు పరలోక రాజ్యం పోరు కదా. ఎందుకు? వాడి రాజ్యంలోనే వాళ్ళు ఉంటారు, అక్కడే నాశనం అవుతారు. ఈ నాశనము నుంచి విడిపించబడి, ఈ శాపము నుంచి విడిపించబడి ఆత్మ సంబంధముగా ఎవరైతే కొనసాగుతారో, ఆత్మ సంబంధంగా ఎవరైతే దినదినము ఎదుగుతూ ఉంటారో, ఆయన రాజ్యానికి యోగ్యులుగా ఎవరైతే ఉన్నారో వారిని చంపేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, చాలామంది తిరుగుబోతులు ఉన్నారయ్యా, చాలామంది వ్యభిచారులు ఉన్నారయ్యా, చాలామంది కుటుంబాన్ని ముక్కలుగా ఎడగొచ్చే వాళ్ళు ఉన్నారయ్యా.
అయ్యా గ్రామాన్ని నాశనము చేసే నాశన పరులు ఉన్నారయ్యా. వాళ్ళు ఉండేవండరా. ఎవరైతే ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే ఆత్మ సంబంధముగా ముందుకు అడుగులేస్తున్నారో, ఆయన రాజ్యానికి యోగ్యులుగా, అర్హులుగా, పాత్రులుగా మార్చబడుతున్నారో వాళ్ళేసే. నువ్వు యేసు రక్తము చేత రక్షించబడ్డావు. రక్షించబడిన నీవు నీ ఆత్మీయ జీవితం పతనము కాకుండా, నీ విశ్వాసనం పాడు కాకుండా ఉండాలంటే నీవు లోక సంబంధమైన ఈ రోజు అనుభవాలకు నువ్వు దానికి గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏం లేదు పాస్టర్ గారు, కలిసే ఉంటాములే, కలిసే తిరుగుతాములే అంటే అది నీ కర్మ. దేవునికి స్తోత్రం. వెంటనే యేసేపు మరియు కానీ ఆ ప్రాంతములో లేకుండా, ఆ స్థలాలలో లేకుండా, ఆ పరిసరాలలో లేకుండా, ఆ వాతావరణములో లేకుండా వారి ఆత్మీయత కాపాడుకోవటానికి, వారి పరిశుద్ధత కాపాడుకోవటానికి రాత్రికి రాత్రి సిద్ధపడి చలిని లెక్క చేయకోకుండా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నేను ఆ స్థలాల్లోనే ఉంటాను, ఆ వాతావరణంలో ఉంటాను, ఆ నాశనంలోనే ఉంటాను అంటే వాడు నిన్ను బ్రతకనిస్తాడు. నీలో ఉన్న విశ్వాసాన్ని బ్రతకనియడు. నిన్ను బ్రతకనిస్తాడు. నీలో ఉన్న సిద్ధపాటును వాడు బ్రతకనివాడు. నిన్ను బ్రతకనిస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధతను వాడు చంపేస్తాడు. అది వాడు చంపేది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే దేవుని వాక్కు ఈ సంవత్సరాంతములో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నా తల్లి, నా సహోదరి నీతో సూటిగా తేటగా మాట్లాడుతుంది. ఏ రోజు వైపు నీ అడుగులు వేయవద్దు, ఆ ప్రాంతానికి నీ అడుగులు వేయవద్దు, ఆ పరిసరాలకు నీ జీవితము ఉండక నువ్వు ఆత్మీయతలో జ్ఞానము గల దానివైతే, జ్ఞానము గలవాడవైతే నువ్వు అటు వెళ్ళక తిరిగి ఆత్మీయతలో దేవుడు నీకిచ్చిన గృహములోనికి నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. లేదు నేను చూసొస్తాను అని దీనావళి వెళితే అక్కడే నీ బ్రతుకు పతనం. ఇదిగో చూసొస్తాలని వెళితే అక్కడే నీ జీవితము నాశనము. ఏ రోజు అనుభవాలు నీ జీవితంలో వెయ్యో, ఇదిగో నీ ఆత్మీయత ఆ అనుభవాలు ఏదో గుర్తించే జ్ఞానము నా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అది నీ జీవితంలో నీవు గమనించు వ్యక్తివై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజు దగ్గరకు వెళ్ళొద్దు అనటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కలవరు పెట్టేస్తాడు వాడు. ఏం చేస్తాడు? సంతోషించవలసిన సమయాల్లో కూడా వాడు ఏం చేస్తాడు? వెళ్ళావా ఇక నీ బ్రతుకంతా కలవరమే, నీ జీవితం అంతా కలవరమే, సంవత్సరం అంతా కలవరమే. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు? నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ ఎదుగుదల జీవితాన్ని చంపేస్తాడు వాడు. నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదలను చంపేస్తాడు వాడు. తదుపరి 2 అధ్యాయము 16 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని ఇక్కడ వాడు ఏం తెచ్చుకున్నాడు? పండగ పూట మీరు ఏం తెచ్చుకుంటారంటే కొత్త బట్టలు తెచ్చుకుంటారు. అమ్మా ఏం తెచ్చుకుంటారు? అవును చెప్పండి, ఇంకేం తెచ్చుకుంటారు? ప్రణీత లేదా అమ్మా? కమ్మలో, చెప్పులు, కొత్త చెప్పులు, ఇంకా ఇక అలాగా ఇవన్నీ తెచ్చుకుంటారు. అవసరం కదా ఇవన్నీ అమ్మా, అవసరమే కదా అమ్మా, ఇవన్నీ అవసరం. అప్పులు ఎందుకు అవుతాయి అంటే వీటి కోసమే. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించుకోకుండా మరి అప్పులు చేసి అలా చేస్తే అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దూరమైతే అప్పులు పెరగవా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. అప్పు చేసైనా మేము చేస్తాం, కానీ ఆ ఆశీర్వాదాన్ని మేము తాకేది లేదు, చూసేది లేదు. ఎవరు ఎక్కడికి పిలిచినా అక్కడ చేరిపోతాం. అక్కడ ఎన్ని నిందలు నష్టాలు వచ్చినా అక్కడ మేము ఉంటాకి ఇష్టపడతాం, కానీ అలాంటి ఆశీర్వాదానికి మేము ఎలా ఉంటాం? దూరముగానే ఉంటాం. అవసరమైతే ఏ రోజు పిలిస్తే ఆడికి వెళ్ళి కూర్చుంటాం. ఎందుకంటే రాజు కదా, అప్పుల పాలు చేస్తాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం తెచ్చుకున్నాడమ్మా? మీరేమేమి తెచ్చుకున్నారు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏ రోజు మాత్రం ఏం తెచ్చుకున్నాడు? బహువచనం. అక్కడ బహువచనము ఏం తెచ్చుకున్నాడు? ఆగ్రహము తెచ్చుకున్నాడు. ఈ ఆగ్రహము గురించి నేను ఈ వాక్యం చదివినప్పుడు పెద్ద సేవకులను అడిగా, నాకు అర్థం కాక. ఎందుకంటే చదువు తక్కువ కదా, అసలు ఇదేంటి ఆగ్రహము అంటే ఏంటి అని అడిగితే ఆ పెద్ద సేవకులు నాతో ఆ రోజుల్లో చెప్పిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలరా, నిగ్రహ శక్తిని కోల్పోవటం. అంటే ఇదిగో నాకు కోపం వస్తే నా కంట్రోల్లో నేను ఉండను, నా నోటికి ఏం వస్తాయో అది అనేస్తాను, నా చేతిలో ఏది ఉంటే అది ఇసిరేస్తాను, అసలు నేనేమైపోతానో, అస్సలు నేను మంచిదాన్ని కాదంటారు. ఏమంటారు? అస్సలు నేను మంచిదాన్ని కాదు అంటే నాలో సంపూర్ణముగా నేను సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. నేను పూర్తిగా ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాను అంటే అతని యొక్క నిగ్రహ శక్తిని, అతని కంట్రోలు అతను తప్పేశాడు. ఇక కంట్రోలు తప్పిన కారు ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా? కావలికి వెళ్ళిపోద్దా? చెప్పాలి. కంట్రోలు తప్పిన బైక్ ఇంటికి వచ్చేస్తా? కంట్రోల్ తప్పింది క్షేమంగా చేరుతుందా? కంట్రోల్ తప్పితే ఏమైపోద్ది? వాడు ఆల్రెడీ కంట్రోల్ తప్పేసాడు, వాడి దగ్గరికి నువ్వు పోతే నువ్వు కూడా ఏమైపోతావు? కంట్రోల్ తప్పిన బైక్ మీద ప్రయాణం ఎలా ఉంటుంది? కంట్రోల్ తప్పిన లారీ మీద, కంట్రోల్ తప్పిన కారు మీద. మరి నీ బ్రతుకులో కంట్రోల్ తప్పే వారితో నువ్వు సహవాసం చేస్తే, కంట్రోల్ తప్పే అనుభవాలలోనికి నీ బ్రతుకు వెళితే, ఆ తర్వాత దాని గురించి రాయబడి ఉంది, అసూయ ఉంటుంది. ఏముంటుంది? అసలు నేను తట్టుకోలేనంటారు కాళ్ళు. అసలు నేను అసూయ, ఆవేశము, ఈర్ష్య. అసూయ, ఆవేశము, ఈర్ష్య. ప్రియ దేవుని బిడ్డలారా, వాడి దరిదాపుల్లోనికి నువ్వు వెళ్ళినా, ఆ ప్రయాణము నువ్వు చేసిన, దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? నేను చెప్పడం కాదు, బైబిల్ ఏం చెప్తుంది అన్న విషయాన్ని ఒక్కసారి మనం కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. మీరు కోపము, ఆగ్రహము. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పిన మాట ఉందమ్మా? అమ్మమ్మ, నేను చెప్పిన మాట ఉంది కదా? దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఉంది. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దోషి అని తెలిస్తే పోలీసులు ఆ వ్యక్తిని వెంటనే పట్టుకోవట్లేదంట. ఆ వ్యక్తి ఫోను వాళ్ళు రికార్డ్ చేస్తూ ఆ సంభాషణలు వింటా ఉన్నారంట. ఎందుకనంటే ఆ వ్యక్తితో ఎంతమంది దోషులు ఉన్నారు? ఆ వ్యక్తితో మాట్లాడే వాళ్ళందరూ ఎవరు? దోషులే కదా. ఆ వ్యక్తితో ఈ నేరాలకు, ఈ దొంగతనాలకు, లేకపోతే ఈ దోషానికి ఎవరెవరు పాలు పడుతున్నారో వాళ్ళను కూడా పట్టుకోవచ్చని ఈ వ్యక్తిని వెంటనే పట్టుకోకుండా అతని ఫోన్ని, అతనున్న ప్రాంతాన్ని వాళ్ళ యొక్క ట్రాక్లో పెట్టుకుని అలా కొంతకాలం ఉంటున్నారట. కొంతకాలం అలా ఉన్న తర్వాత ఎవరికి ఏం సంభాషణ లేకపోతే ఇతను పట్టుకొని తీసుకుపోతున్నారట. లేకపోతే అతనితో కలిపి ఆ గంజాయి వ్యాపారం కాదు, ఆ డ్రగ్స్ కావచ్చు, ఇంకేమంటుంటే అందరిని కూడా కలేస్తున్నారట. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఒక దొంగ దొరికితే, ఒక దోషి దొరికితే, ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి దొరికితే అనుమానం ఏంటంటే అతని చుట్టుపక్కల కూడా అలాంటి వారు
చెప్పాలి. ఒక పొలంలో ఒక వజ్రం దొరికింది. మన ఆశ ఏంటి? దాని చుట్టుపక్కల ఆ పొలములు ఇంకా ఉండవచ్చు, ఇంకా ఉండవచ్చు అన్నట్లు. ఇప్పుడు ఈ స్థలములో మనకి ఏం దొరికిందంటే కొలసీ పత్రిక 8 అధ్యాయములో ఆగ్రహము అని దొరికింది. అయితే దీనికి ఎవరెవరు చుట్టాలుగా ఉన్నారో, ఎవరెవరు స్నేహితులుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా హేరోదు ఇంట్లో ఉండేవాళ్ళే. వీళ్ళందరూ కూడా అమ్మ అవునా కాదా? ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే ఆ రోజు అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చేస్తారు. అమ్మ అందరూ వస్తారా? ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే మీ బంధువులు తప్పనిసరిగా అమ్మ ఎంత ఇబ్బంది అయినా, ఎంత వర్షమైనా, ఎంత ముసురైనా, ఎంత చలైనా, ఎంత ఛార్జ్ అయినా వస్తారా రారా? కానీ మీరు మాత్రం తింటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆడు అసలు రాని, ఎక్కడికైనా పోయి ఎంతైనా ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హేరోదు ఇంటికాడ ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు ఆ వ్యక్తికి సంబంధించిన వారు, ఎవరెవరు ఆ వ్యక్తికి సన్నిహితులు అనేది ఇప్పుడు అర్థమైపోద్ది మనకి. ఇప్పుడు ఈ వాక్యాన్ని వెనక ముందు ఆ స్వభావాలు, ఆ లక్షణాలు, ఆ బంధువుల పేర్లు చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము హేరోదు ఇంట్లో ఏముందమ్మా చెప్పాలి. హేరోదు ఇంట్లో ఏముంది? నాకు వినిపించట్లేదు, ముగించేయమంటారా? మీరు చెప్పకపోతే ఇక నేనేం చెప్పలేను. చెప్పండి అమ్మా. ఇన్ని మాటలు నేను చెప్పాను, ఒక మాట మీరు చెప్పలేరా? హేరోదు ఇంట్లో ఏముంది? మీ ఇంట్లో హేరోదుకి మీ ఇల్లు రాసి ఇచ్చారా, లేకపోతే వాడిని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారో నాకు తెలియదు. హేరోదు ఇంట్లో ఏముంది? గట్టిగా రైట్. తర్వాత ఆగ్రహము, దుష్టత్వము. హేరోదు ఇంట్లో ఏముంది? అంటే కోపం మీ ఇంట్లో ఉంటే దాని పక్కన ఏముంటుంది అంటే దుష్టత్వం కూడా పక్కనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇవి తల్లి పిల్ల, లేకపోతే ఆడబిడ్డలు, లేకపోతే అప్పచెల్లెళ్ళు. దేవునికి స్తోత్రం. లేకపోతే తోబుట్లే. చదవాలి. దూషణ. అబ్బో, దూషణ ఎవరింట్లో ఉంది? గప్పుకుని అనుభవం పరువు పోతే మా ఇంట్లో ఉందని. అంటే ఆ అనుభవాలు ఉంటాయి కదా నీకు. అప్పుడప్పుడు వాళ్ళని దూషిస్తూ ఉంటావు కదా. ఇప్పుడు నీ బ్రతుకంతా వాళ్ళు జావాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, ఈ దెబ్బతో వీళ్ళు పోవాలి అంటుంటావు కదా. నా పరువు పోతుంది. దేవుని దూషణ ఎవరింట్లో ఉంది? అమ్మమ్మ హేరోదు ఇంట్లో ఉంది. రైట్. తర్వాత మీ నోట బూతులు అను. అమ్మమ్మ మీ నోట బూతులు. అందరూ చదవండి ఈ మాటలు. అందరూ చదవాలి. అమ్మ నోరు తెచ్చారు, ఇంటి దగ్గర పెట్టొచ్చారా? అమ్మ పండగ పూట కదా ఇంటికాడ పెట్టొచ్చారా? ఉన్న పాపలు నువ్వు తింటా ఉండదు, నేను ఉపవాసాన్ని ఉపవాసిస్తాను. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయాక అవి బూజు పడతాయి. అవి బూజు పట్టుకుంటూ ఉండాలంటే నోరుని ఇంటికాడ పెడితే అది తింటా ఉంటుంది, మనం ఇక్కడ తింటా ఉండొచ్చు. ఇక్కడ అవసరం ఏంటి? పాస్టర్ గారికి చెవు లేకపోయినా పర్లా, వినేవాళ్ళకి చెవు కావాలి, చెప్పేవాళ్ళకి నోరు కావాలి. నోరా నీ అవసరం ఇక్కడ లేదు, ఇంటికాడే పప్పల మీద ఉంది, పండగ పప్పలు తినని అక్కడ పెట్టొచ్చారా? తెచ్చారా? తెచ్చిన వాళ్ళు అయితే చెప్పాలి గట్టిగా. గట్టిగా బూతులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నూతన సంవత్సరములో శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన ఆశీర్వాదము, ఈ శ్రేష్టమైన దీవెన నా జీవితంలో నేను అనుభవించాలంటే దీని వెనక ముందు తోబుట్టులు, అన్నదమ్ములు, వీటన్నిటిని కూడా నీ కొంప నుండి, నీ హృదయము నుండి, నీ నోటు నుంచి నువ్వు విసర్జించగలిగితే, ఏం చేయగలిగితే? విసర్జించగలిగితే నీ ఇల్లు యేసయ్యకు సొంతమైపోద్ది. ఎవరికి సొంతమైపోద్ది? యేసయ్య నీ ఇంటిలోనే జన్మిస్తాడు, నీలోనే ఉంటాడు. నిత్యము పండుగే, నిత్యము.
ఇవి లేకుండా నీ కొంపను ఏ రోజు కొంపలాగా చేసుకుంటే, ఎవరి కొంపలాగా? ఏ రోజు కొంపలు ఏమేమి ఉన్నాయి? దుష్టత్వము, అమ్మా, కోపము, ఆగ్రహము, బూతులు, ఇంక ఇవన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బొబ్బులు అని ఒక బాబు ఉండేవాడు. ఆ బాబుని నేను అడిగేవాడిని, బాబు సాంబారు ఉంటే ఏమేం కావాలని. పాస్టర్ ఎలా చెప్పేవాడు? పాస్టర్ అన్న క్యారెట్ కావాలి, ముల్లం కావాలి, కందిపప్పు కావాలి, కరివేపాకు కావాలని టక్క 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 చెప్పేవాడు. అది అన్న తర్వాత ముద్దుగా బిర్యానీకి ఏం కావాలి అని. బిర్యానీ ఉంటే ఏం కావాలంటే అన్న ఈ చెక్క మొగ్గ ఇవన్నీ టక టక చెప్పేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపం నీ బ్రతుకులో ఉన్న, కోపం నీ బ్రతుకులో ఉన్న ఈ కోపానికి ఇవన్నీ చుట్టాలి, కోపానికి ఇవన్నీ చుట్టాలి. అవి నీ ఇంట్లో నివాసం చేయకపోవచ్చు, కానీ చుట్టాలు ఏం చేస్తారు? అప్పుడప్పుడు వచ్చి 4 రోజులుండి పలకరించి నిన్ను కాస్త ధైర్యపరిచి, ఏం భయపడకమ్మా, ఏం చేస్తే నువ్వు భయపడకు, వచ్చే రోజులు మన రోజులే, మంచి రోజులే, అప్పుడు దాకా కాస్త ఓపు పడతా ఉండు, నిన్ను ఎట్లయినా బాధ్యత మాది, నరకానికి తీసుకెళ్తాం. ఎక్కడ తీసుకెళ్తాం? ఈ లక్షణాలన్నీ అయ్యే కదా. ఈ లక్షణాలన్నీ ఎక్కడ తీసుకెళ్ళే? ఏదో కొంతకాలం తలదాసుకోమ్మా, కొంతకాలం. ఒక బిడ్డ ఈ మధ్యకాలంలో కాపురానికి పోనని బాగా ఏడుస్తూ ఉంటే నన్ను పిలిస్తే నేను వెళ్తే ఏంటి తల్లి అంటే, మా అత్తగారు బాగా ఇబ్బంది పెడుతుంది అన్న. అత్తగారు బాగా ఇబ్బంది పెడుతుందన్నా అన్న. ఓకే, నీ కాపురానికి ఎవరి ద్వారా ఇబ్బంది ఉంది? అత్తగారి ద్వారా ఇబ్బంది ఉంది, రైట్. నీ వయసు ఎంత అన్న? నా వయసు 28 సంవత్సరాలు. మీ అత్తగారి వయసు ఎంతమ్మా? 68. ఎంత అమ్మమ్మ? ఇంకా నువ్వే చెప్తున్నావు మీ అత్తగారు అన్ని రోగాలు ఉన్నాయని. మీ అత్తగారికి అన్ని రోగాలు నేను చెప్పాము. ఆమె కన్ను మూసేదాకా కొద్దిగా గొప్ప పట్టు. ఆమె కన్ను మూసేదాకా ఇప్పుడు నువ్వే అర్థం అయిపోతావు. ఏమైపోతావు? అలాగా ఈ దుష్టత్వం వచ్చి చెప్తుంది. నీ కోపం ఉంది కదా, ఈ కోపానికి దుష్టత్వం వచ్చి ఏం చెప్తుందంటే, ఈ మత్సరం వచ్చి ఏం చెప్తుందంటే, ఈ ఆగ్రహం వచ్చి ఏం చెప్తుంటే, కోపమా నువ్వు ఒక్కదానివే ఈ కొంపలను బాధపడవచ్చు. ప్రభు రాకడ వరకు ఒప్పు పట్టు. ఎప్పుడు వరకు ఒప్పు పట్టాలి? ప్రభు రాకడ వస్తే మనందరం కలిసి ఉండేది నరకంలోనే. ఇక చర్చి గోడ పోవక్కర్లేదు. అప్పటి నుంచి నువ్వు ఎక్కడ పోవక్కర్లేదు, సూత్రం కూడా చెప్పవసరం లేదు. అప్పుడు దాకా కోపమా ఒక్కదానివని బాధపడద్దు, ఓపు పట్టు, నీ వెనకాలం ఏమన్నావు? దేవునికి స్తోత్రం. లేదయ్యా, ఈ కోపం కూడా నా దగ్గర వండుకోకుండా తరిమేస్తానంటే, ఈ కోపం కూడా వండుకోకుండా తరిమేస్తానంటే, ఇక అప్పుడు ఏది కూడా ఇక నీ దరిదాపులకు రావు. ఎందుకు రావంటే, అమ్మమ్మ ఎందుకు రావంటే చుట్టెరుకోలేదు. ఎందుకు రావంటే ఏం కట్ అయిపోయింది? అమ్మమ్మ ఏం కట్ అయిపోయింది? చుట్టెరుకము కట్ అయిపోయింది. దేవునికి స్తోత్ర. అదేంటి పాస్టర్ గారు ఇంతకాలం ఉంచుకొని 2025లో తరిమేయమంటున్నారా? ఈ 2025 కూడా ఉంచుకుంటానంటే అది నీ కర్మ. నేను ఈ కుటుంబాలను ఎడదీసేవాడు కాదండి. దేవునికి స్తోత్ర. పాస్టర్ గారు నాకు ఎట్లా కోపం ఉంది, కోపంతో పాటు ఆగ్రహం ఉండాలి, ఆగ్రహంతో పాటు ఏముండాలి? కోపం, మత్సరము, ఇంక ఇవన్నీ నాకు కావాలి పాస్టర్ గారు అంటే ఉంచుకో, మంచిది. దేవునికి స్తోత్రం. మరొక వాక్యాన్ని చదువుకుని, మరి మీరు అందరూ కూడా అలిసిపోయి ఉన్నారమ్మా. ఏమైపోయి ఉన్నారు? ఇంతమందిని మేపటం అంటే మామూలు విషయం. ఇంతమందిని మేపుతుంటే అసలు వీళ్ళందరూ మీ ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసా? చుట్టాలు ఎక్కువ మంది వస్తే ఆ ఇంట్లో ఏం జరుగుద్ది? అమ్మా చెప్పాలి. ఏమైపోతాయి? బియ్యము అయిపోతూ ఉంటాయి, ఉప్పు అయిపోతూ ఉంటుంది, కందిపప్పు అయిపోతూ ఉంటాయి, అంగట్లో బిల్లు పెరిగిపోతూ ఉంటుంది. రైట్. చుట్టాలు ఉన్న ఇంటిలో జరుగుతుంది. అమ్మా
మా ఇంటికి చుట్టాలు రమ్మన్నా రావట్లేదు ఎవరు. దేవుని స్తోత్రం. రాత్రి ఒక ఆయన్ని బతిమలాడుతున్నాం రమ్మని. ఆహా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. బంగారు తల్లి కూడా పోతుంది చెప్పా. అమ్మ ఇక్కడ ఉండొచ్చు కదా, నేను ఎక్కడైనా ఉండగలుగుతాను, ఇక్కడ నేను ఉండలేరా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నాకు చెడ్డ పేరు. ఏ పేరు? 4 గంటల లేదు సూత్రపాతం చేరాడు. సూత్రపాతం చేసిన కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి అందుకని నేనంటే భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒకటి అందుకని నేనంటే భయం. ఒక ఆయన అన్నాడంట, ఏంటినైనా అక్కడి నుంచి వచ్చేసావంటే ఎప్పుడు ప్రార్థనే, ఎప్పుడు అది చెప్పరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చుట్టాలు ఎక్కువ మంది ఉంటే ఆ ఇంట్లో 25 కిలోల బ్యాగు అంగుళం దిగిపోతూ ఉంటుంది. రోజు రోజుకి అంగుళం, పూటకు అంగుళం, పాల ప్యాకెట్ల బిల్లు ఇదంతా పెరిగిపోతూ ఉంటుంది. రైట్. మరి ఇవన్నీ నీలో ఉంటే, ఇవన్నీ అమ్మ చదువు తల్లి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఇవన్నీ నీలో ఉంటే నీకేం జరుగుతుంది అంటే నీ రక్తము విషముగా మారుతుంది. నీ రక్తము, నువ్వు పాలిచ్చే తల్లివైతే నీ పాలు విషముగా మారిపోతాయి. నీ ఆలోచన విషముగా మారిపోతాయి. నీ చూపు విషముగా మారిపోతావు. టోటల్గా నీవు సర్పానివే. ఎవరివే? టోటల్గా నీవు సర్పానివి. సైన్స్ చెప్పింది ఇది. అత్తకోడళ్ళు గొడవ పడిపోయారు. అత్తగారికి నోరు ఎక్కువైపోయింది. అత్తగారికి ఏమైపోయింది? కోడలకి నోరు తక్కువే కానీ అత్త అని ఎప్పటికైనా నువ్వు చావా అన్నట్టు చూస్తుంది. ఎప్పటికైనా నువ్వు చావా, పెత్తనం నాది కాదా, నువ్వు మూల పడవన్నట్టు చూస్తా ఆగ్రహం పెంచేసుకుని, అత్త మీద కక్ష పెంచేసుకుని, కోపం పెంచేసుకుని నోరైతే జారలేదు కానీ ఆ బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంటే పాలు తాగుతున్న బిడ్డ నోట్లో నుంచి నురుగు వచ్చేసింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపెట్టుకు బాబు చనిపోయాడు. పోస్ట్ మార్టం చేస్తే ఆ బాబు విషము ఇచ్చి చంపారు అని చెప్తే అత్తకోడళ్ళు, అలాంటి వాళ్ళం మేము కాదయ్యా, మేము రోజు తన్నుకుంటాం కానీ, కక్షతో ఉంటాం కానీ, కోపంతో ఉంటాం కానీ మా ఇంటిలో ఏం లేదు. అమ్మా, మీ ఇంట్లో విషం లేదు కానీ మీ ఒంటిలో ఉంది విషం. ఎక్కడుంది? మీ ఇంటిలో విషం లేదు. విషం ఎక్కడుంది? ఒంటిలో ఉంది. ఏ రోజు ఒళ్ళంతా, ఈ రోజు ఇల్లంతా దేంతో నిండబడింది? మరి నీ ఇల్లు కాబట్టి పరిశుద్ధతతో నిండిపోయావా? విషముతో నిండిపోయావా? జ్ఞానులారా, మీరు జ్ఞానులైతే ఏ రోజు వైపుకి వెళ్ళొద్దు. ఏ రోజు విషముతో నిండిపోయాడు, మీరు కూడా వెళితే మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? విషముతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిలో ఎక్కువ విషయం ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? పశువుల్లో, లేకపోతే ఈ జంతువుల్లో తక్కువే. ఇంకో విషయం చెప్పమంటారా? సత్రం దేనికి? సత్రము దేనికి అంటే ఆ బాటసారులకు, దిక్కులేని వారికి, అనాథులకి సత్రం. మరియమ్మ తల్లి నొప్పులు పడుతూ వెళ్ళింది అక్కడికి. ఏం పడుతూ వెళ్ళిందమ్మా? నొప్పులు పడుతూ వెళ్ళింది. నిండు చూలాలు మరియమ్మ తల్లి. పండగ ఎప్పటికి మర్చిపోయినట్టున్నారు. నడవలేక తడబడిపోతే ఆ సత్రములోకి వెళ్ళేసరికి ఆ సత్రములో ఉన్నవన్నీ మనుషులు కాదు, సర్పాలే. అవన్నీ చూడలేదు. ఏమంటున్నారు? చూడలేదు. ఏడుంది నీకు చోట?
ఏడ చూడండి ఇది వాళ్ళ తాతగాడు సొమ్మైనట్టు. అది నిఘంటువుల్లో చరిత్రలోనికి వెళితే అది యేసేపు పూర్వీకులు బాటసారులకి దానముగా కట్టించిన సత్రం. అది అర్థమైందా మీకు? యేసేపు పూర్వీకులు వారి సొంత ధనముతో బాటసారులకు ఆశ్రయముగా కట్టించిన ఆశ్రయం అది. అలాంటి ఆశ్రయంలోనికి, ఆ సత్రములోనికి యేసేపే వెళ్ళేసరికి, మరియును తీసుకువెళ్ళేసరికి వాళ్ళందరూ తోసేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? నెట్టేశారు. ఏం లేదు మీకు ఆడుంది ఇక్కడ, మేము ముందు చాపుకున్నాం. అప్పుడప్పుడు ట్రైన్లో పోతా ఉంటే కొందరు అక్కలు భలే గొడవలు పడతారు. నాకు భలే నవ్వు వస్తుంది. నాది సీటు ఏమంటారమ్మా? ఈ దండ నాది, ఈ బంగారం, ఈ కమ్మ నాది. నాకు అనిపిస్తే దీనికి నిజంగా పిచ్చుంది ఈ రాత్రి అంటే. అమ్మా పేణం పోకముందే వాళ్ళు చేస్తున్నారు. కోమలోకి వెళ్ళంగానే వసూలు చేస్తున్నారు. అంటే పేణ ఉండగా తినీరు కదా. పేణ ఉండగా అడగడా కోమలోకి పోత ముందే ఎవరి ముందుంటే వాళ్ళే వాళ్ళు చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. కూతుళ్ళ ముందుంటే కూతుళ్ళే, కోడళ్ళ ముందుంటే కోడళ్ళే, మనవాళ్ళ ముందుంటే మనవాళ్ళే వస్తుంది. దేవునికి స్తోత్రం. అవి కానీ ఓడకపోతే ఇంత బ్లేడ్ ముక్క తెచ్చి కసకని పోతారు. సచ్చేదానికి ఏమనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ముక్కులు తెక్కకుండా ఉండాలంటే ఇప్పుడు నుంచి జాగ్రత్త పడండి. మీ చెవులు తెక్కకుండా ఉండాలంటే ఇప్పుడు నుంచే, లేదు ఆ రోజు వాళ్ళు కోసుకుంటే వేసుకోండి. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలోనే జ్ఞానోదయం కలుగును గాక. హల్లెలూయా. ఆ పిచ్చి మీ నుండి పోవును గాక. హల్లెలూయా. మా ప్రణీత కదా కొత్త కమ్మలు లేక పండగ రాదండి. దేవునికి స్తోత్రం. కమ్మలు కాదు, కొత్త కమ్మలో కొత్త. రైట్. దేవునికి స్తోత్రం. మరి చివరిగా 37 అధ్యాయము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 8 వాక్యాన్ని చదువుకుందాం. అమ్మా 37వ కీర్తన 8 వాక్యం తల్లి. అందరూ కలిసి తీయండమ్మా, కంగారు ఎందుకు? అందరు తీసారమ్మా. చదవండి, మీ బైబిల్ నుండి చదవండి. గట్టి కొద్దిగా వాయిస్ పెంచండి, వినిపించాలి. ఏం మానాలి? నీ కోపం వచ్చిందనుక అసలు మంచిదాన్ని కాదు. నా కోపం వస్తే, అవును కరెక్ట్గా చెప్పావు, నీ నోటితో నువ్వే చెప్పావు. నువ్వు మంచి వ్యక్తివి కాదు. ఏ రోజు తోబుట్టివి, ఏ రోజుకి అప్పజల్లువే, కుమార్తెవే. కోపము మానుమో, ఆగ్రహము విడిచిపెట్టు. ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోకి పోతున్నాం. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్ళాలంటే కొత్త బట్టలే కాదమ్మా, పిండి వంటలే కాదమ్మా, అమ్మా 60 కేజీల కేకే కాదమ్మా. ముందు మనం వదిలిపెట్టవలసినవి కోపము మానుకోవాలి. ఏం మానుకోవాలి? ఆగ్రహాన్ని విడిచిపెట్టుకోకుండా ఈ సంఖ్యను ఎట్టుకుంటానంటే కొత్త సంవత్సరంలో సుఖము లేని సంవత్సరం అయిపోతుంది. ఏ సంవత్సరం? సుఖము లేని సంవత్సరం, దుఃఖాన్ని మిగిల్చే సంవత్సరం. చెప్పాలి గట్టిగా, సుఖము లేని సంవత్సరము. నాతో కలిసి చెప్పండి, సుఖము లేని సంవత్సరము 2025. కోపము మానకుంటే, ఆగ్రహము విడిచిపెట్టుకుంటే సుఖము సంతోషాలు లేని సంవత్సరము 2025 సంవత్సరం అయిపోతుంది. ఈ గాలి విడిచిపెట్టేవంటే ఇక ప్రతిరోజు పండుగే. ప్రతిరోజు
ఈ విడిచిపెట్టకపోతే ప్రతిరోజు నీకు దండకే. ఇక కోపము, ఇక కక్ష, ఇక ద్వేషము, ఇక దుష్టత్వము. ఏ పూట చూసినా, చర్చిలో చూసినా, ఇంటికాడ చూసినా, ప్రయాణంలో చూసినా, వంటకాడ చూసినా, వార్పు కాడ చూసినా, కైకాడ చూసినా, నాటుకాడ చూసినా, కోతకాడ చూసినా, ఇక కక్ష, కోపము, ఇక కక్ష, ఇక కోపము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ పాత సంవత్సరంలో ఏం విడిచిపెట్టేయాలి, ఏం పడేసేయాలి? అమ్మమ్మ చెప్పాలి, ఏం మానాలి? కోపము, ఆగ్రహము. ఇప్పుడు ఈ మొదటి ఉపవాస ప్రార్థనలు, ఈ తీర్మానం ఎవరైనా చేసుకోగలిగితే చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తర్వాత ఇంకొక మాట ఉందమ్మా, అది కూడా చదవండి. ఈ 2025 అంతా నీతో వచ్చేది ఏంటి అమ్మ? నీతో వచ్చేది చెప్పాలి నోరు తెరిచి. అవి మానకపోతే ఇక నీతో కీడు నడుస్తుంది, సంవత్సరం అంతా నీతో నడుస్తుంది. మరి ఇని వారు ఎవరైనా సరే, తీర్మానం కలిగిన వారు ఎవరైనా సరే మోకరించండి. మోకరించి వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఎవరు కలవరపడొద్దు, కంగారు పడొద్దు. సమయం ఏం అయిపోలేదు. తీర్మానముతో కలిగిన ప్రార్థన అవసరం. తీర్మానంతో కలిగిన ప్రార్థన అవసరం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏ రోజు గురించి చాలా లోతుగా ప్రభు